మనకైతే ఏపీ డిఎస్సి మెరిట్ లిస్ట్ అనేది నిన్న నైట్ అనేది వెబ్‌సైట్‌లోనే పెట్టడం జరిగింది. చాలామంది డౌట్ ఏంటంటే మెరిట్ లిస్ట్‌లో మా పేరుంది. మేమైతే సెలెక్ట్ అయిపోతామా? అనే డౌట్ అనేది చాలా ఉంది. సో, మెరిట్ లిస్టు వచ్చేసింది కదా! దాన్ని మీరు ఎలా చెక్ చేసుకోవాలి? లైక్ మీకు జాబ్‌కి సెలెక్ట్ అవుతామా? లేదో అనే డౌట్ ఉంటది కదా! మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాం. ఆహ్, సో, ఎవరికైతే మెరిట్ లిస్ట్‌లో హండ్రెడ్స్ అలా ఉందనుకో, టాప్ 100 అలా ఉంటే మాత్రం సో, వేకెన్సీస్ కూడా మీకు ఆ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకుంటానండి. చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో ఎస్‌జిటి, ఎస్‌జిటి వేకెన్సీస్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో అరౌండ్ 749 ఉన్నాయండి. 749లో జనరల్‌కొచ్చి అరౌండ్ 298 ఉన్నాయి. దీంట్లో వుమెన్‌కి 98 ఉన్నాయి. సో, ఈ 98 అనేది ఓసీ వుమెన్‌లో సో, ఎవరైనా కంపీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ, ఎస్సీ ఉన్నారు గదా! వాళ్ళు కూడా రిజర్వేషన్ కేటగరీలోనే ఈ ఓసీ వుమెన్ కేటగరీ దానికి జాబ్ పోస్టింగ్ అనేది కంపీట్ చేయొచ్చు. అలాగే ఓసీ ఉన్నారు గదా! ఓసీ 200 ఉన్నాయి. సో, ఈ 200 దానికి కంపీట్ చేయొచ్చు. మీరేం చేయాలంటే మీ మెరిట్ లిస్ట్ అనేది తీసుకొని సో, ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అనుకోండి. సో, మీరు ఓసీ కేటగరీ. సో, మీరు ర్యాంక్ అనేది చెక్ చేయండి. మీ పైన ఎంతమంది ఓసీ వాళ్ళున్నారు అనేది చెక్ చేసుకోండి జస్ట్. సో, అలా చెక్ చేసుకోవడం వల్ల మీకైతే ఒక ఓవర్‌వ్యూ అనేది వస్తది. ఓకే. నా ముందు ఇంతమందున్నారు. ఏంటనేది నాకు అంటే నెక్స్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నాకు పిలిచేదానికి స్కోప్ ఉందా లేదా అనేది మీకైతే క్లారిటీ వచ్చేస్తది. ఎందుకంటే ఆ మెరిట్ లిస్ట్ అనేది మనకి అదే అందరి అంటే ఎవరైతే క్వాలిఫై అయినారో అందరివి మార్క్స్ అనేది ఉంచడం అనేది జరిగిందండి. ఇదైతే ఫైనల్ సెలక్షన్ అయితే కాదు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్తారు గదా! సో, ఇప్పుడు సపోజ్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మనకి కాల్ లెటర్స్ అనేది మన క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్తారో వాళ్ళు రిజెక్ట్ అయ్యేదానికి కూడా చాలా స్కోప్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు డిస్ట్రిక్ట్‌లోనే తీసుకోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్తారు. సో, వాళ్ళు రిజెక్ట్ అయిపోయిందనుకో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటదండి. కొంతమంది డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా వాళ్ళు పెట్టింటారు ఒకటి అవి ప్రొడ్యూస్ చేయకపోవచ్చు. అవైతే రిజెక్ట్ అయిపోతాయి. సో, సపోజ్ ఇప్పుడు మనకి 1000 మంది ఎళ్లారండి డాక్యుమెంట్స్‌కి. 1000 మంది వెళ్తే 100 మంది రిజెక్ట్ అయిపోతే నెక్స్ట్ ఉంటారు గదా! ఆ లిస్ట్‌లో. సో, ఆ లిస్ట్ అనేది సెకండ్ లిస్ట్ అనేది మళ్ళీ అంటే మళ్ళీ 100 రిజెక్ట్ అయిపోతే ఆ 100 అనేది కింద వాళ్ళ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పిలిచేదానికి స్కోప్ ఉంది. పిలుస్తారు. సో, అదొకటి ఉంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ వల్ల. అంటే సర్టిఫికేట్‌లనేది రిజెక్ట్ అంటే వాళ్ళు ఏదైనా ఫెయిల్ అయిపోతే కింద ఉన్నోళ్ళు పిలిచేదానికి అడ్వాంటేజ్ ఉంది. సో, మీరు కింద అంటే మెరిట్ లిస్ట్‌లో కింద ఉండేవాళ్ళైతే మీరు హోప్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరైతే చెక్ చేసుకోండి. మీ ముందు ఎంతమందున్నారు. తర్వాత ఈ రోస్టర్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీసీ, ఎస్టీ రిజర్వేషన్ కేటగరీ ఉంటే వాళ్ళైతే ఎలా చెక్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బీసీ కేటగరీలో సపోజ్ ఒక 500 100 ఉన్నాయండి. దాంట్లో మళ్ళా వుమెన్‌కి కూడా స్పెషల్‌గా ఉంటది. సో, మీరు వుమెన్ అయితే మీరు పైన మీ పైన మీ ర్యాంక్ సపోజ్ 400 ఉందనుకోండి. మీ పైన బీసీ వుమెన్ ఎంతమంది ఉన్నారో కాలిక్యులేట్ చేసుకోండండి ఫస్ట్ థింగ్. సో, కొంత టైం అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఓకే. నా పైన ఇంతమందున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు సపోజ్ మీకు ఫస్టు ఆహ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర మీకు రాలేదనుకోండి. కాల్ లెటర్ రాలేదు. సో, మీకు తర్వాత వాళ్ళ పైనవి ఎవరైనా సరే రిజెక్ట్ అయితే వచ్చేదానికి స్కోప్ ఉంది. అదొకటి రీజను. తర్వాత నేను ఇవాళ ఒక పేపర్‌లో న్యూస్ చూసాను. తిరుపతిలో ఒక పర్సన్ దాదాపు 5 దాంట్లో వచ్చాయి. తను ఎస్‌జీటీ తెలుగు రాసాడు, టీఏ తెలుగు రాసాడు, టీజీటీ రాసాడు. వాటిలన్నిట్లో వచ్చిందంట తన ర్యాంక్. సో, ఒకే పర్సన్‌కి ఇన్ని మల్టిపుల్‌గా వచ్చినప్పుడు ర్యాంక్స్ వచ్చినప్పుడు తను ఫైనల్‌గా ఒకటే కదా చూజ్ చేసుకుంటారు. ఇలా చాలామందున్నారు. సో, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా ఒకే పర్సన్‌కి మల్టిపుల్ దాంట్లో ర్యాంక్ వచ్చిన కూడా తను ఫైనల్ ఒక్కదానికే వెళ్తాడు కదా! అప్పుడు మిగతావన్నీ తన పేరుంటది ర్యాంకుల్లో. చాలామంది మన ర్యాంక్ చూసి అయ్యో! మన పేరు ఎక్కడో కింద ఉంది అని ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారు తిరుపతిలో సమ్ ఎక్స్ పర్సన్. ఆ పర్సన్ అయితే ఒకటే కదా చూజ్ చేసుకుంటారు. తనకి 5 వచ్చాయంట ర్యాంక్స్. మంచి ర్యాంక్స్. అప్పుడు ఒకటే తీసుకున్నప్పుడు మిగతా 4 దాంట్లో ఆ ప్లేస్ అనేది ఖాళీ అయిపోతది కదా! సో, మీరైతే అది గుర్తుంచుకోండి. సో, అలాంటోళ్ళు చాలామందున్నారు. సో, ఒకే పర్సన్‌కి ఎస్‌ఈటీలో తెలుగు, సోషల్ సైన్స్ సంథింగ్ అలాగా 2, 3 దాంట్లో జాబ్స్ అంటే తనకి మెరిట్‌లో ఉన్నాడు. టాప్‌లో ఉన్నాడనుకోండి. సో, తను ఫైనల్‌గా అయితే ఒకటే కదా చూజ్ చేసుకుంటాడు. ఆ విధంగా ఆ ప్లేస్ అనేది వేకెంట్ అవుతది. తర్వాత రోస్టర్ అండి. రోస్టర్ విధానం వల్ల గూడా చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ కేటగరీ అనుకోండి. ఆ ఎస్సీ కేటగరీ ఉన్న సీట్ అనేది ఎస్సీకే ఫిల్ అవుతదండి. ఓసీకి అయితే తీసుకోరు. సో, మీ ర్యాంక్ ఎప్పుడో ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ 1000 ఉందండి.
అక్కడ దాకా ఎవరు ఎస్సీ వాళ్ళు లేరనుకోండి. అంతా బీసీ ఈళ్ళే ఉన్నారు. సో, మనకి రోస్టర్ పాయింట్‌లో మీకు ఆ సీట్ అనేది ఎస్సీ కంటే మీ ర్యాంక్ 1000 అయినా సరే, 1500 అయినా సరే, మీ పైన ఎవరు ఎస్సీ వాళ్ళు లేకుండా ఆ సీట్ అనేది ఆ పోస్ట్ అనేది మీకే ఫిల్ అవుతదండి. సో, ఇక్కడ రిజర్వేషన్ అది అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ వుమెన్ ఉన్నారు. మీ పైన వుమెన్ ఎవరు లేరనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది 1500లో 2000 అలా ర్యాంక్ వచ్చిందనుకున్నాం. మీ పైన ఎవరు లేరు. మీరే ఉన్నారు. సో, ఓసీ వాళ్ళకివ్వరు. అంటే ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీలో వర్టికల్ రిజర్వేషన్‌లో ఓసీకి అన్ని క్యాస్ట్‌ల నుంచి మెరిట్ ఉంటే అంటే వాళ్ళు కంపీట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ ఉంది కదా! బీసీ వాళ్ళు, ఎస్టీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ అందరూ దాన్ని కంపీట్ చేయొచ్చు. అంటే మెరిట్ ఉంటే. కానీ బీసీకి రిజర్వ్ చేసిన, ఎస్సీకి, ఎస్టీకి రిజర్వ్ చేసిన ప్లేసెస్ అనేది వేరే వాళ్ళకైతే ఇవ్వరండి. అది స్పెసిఫిక్‌గా వాళ్ళకే ఉంటది. బీసీ వుమెన్ అంటే బీసీ వుమెన్‌కే ఇస్తారు. సో, మీరు ఇదైతే గుర్తుంచుకోండి. దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. సో, మీ ప్లేస్ అనేది ఎక్కడుంది? మీరు అంటే మీకు హోప్ అనేది దాన్ని బట్టి పెట్టుకోండండి. మీరైతే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి క్లియర్‌గా అర్థమవుతది. నేను ఇవాళ మార్నింగ్ లైవ్‌లో చేసినప్పుడు కూడా నేను అదే చెప్పాను చాలా మందికి. సో, వేకెన్సీస్ ఎన్నున్నాయి? మీ డిస్ట్రిక్ట్‌లో మీరు ఏవైతే పెట్టారో, ఆ డిస్ట్రిక్ట్‌లో ఎంత వేకెన్సీ ఉన్నాయని చెక్ చేసుకోండి ఫస్ట్ థింగ్. సో, ఇప్పుడు ఒకే పర్సన్ 2, 3 దానికి అప్లై చేసి ఉంటారండి. సో, నేను తిరుపతి ఎగ్జాంపుల్ చెప్పాను గదా! దాంట్లో మీ ర్యాంక్ అనేది ఏ విధంగా దేంట్లో ఉంది అనేది అంటే దాదాపు నియర్ బై ఉంది. ఆ నంబర్ ఆఫ్ పోస్ట్‌లకి మీకొచ్చిన ర్యాంక్‌కి సో, పాసిబిలిటీస్ ఏంటనేది మీరు చెక్ చేసుకోండి. దాన్ని బట్టి అయితే మీకు క్లారిటీ వస్తది. ఈ కట్ ఆఫ్ అనేది నాకు తెలిసి ఇప్పుడైతే పెట్టకపోవచ్చు వెంటనే. ఎందుకంటే డాక్యుమెంట్స్ కాల్ లెటర్స్ అయిన తర్వాత అయితే పెట్టొచ్చేమో చూడాలి. సో, అదైతే మన కన్ఫర్మేషన్ అయితే లేదు. కట్ ఆఫ్ అనేది డిస్ట్రిక్ట్ వైస్ కట్ ఆఫ్, కేటగరీస్ వైస్ కట్ ఆఫ్ అనేది ఇవాళే వస్తదని చెప్పి ఇంకా క్లారిటీ అయితే లేదు. మేబీ పెడితే మీకు అడ్వాంటేజే. సో, అప్పుడైతే క్లారిటీ వచ్చేస్తది. కానీ నేను అనుకోవడం కట్ ఆఫ్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎవరైనా రిజెక్ట్ అవ్వచ్చు కదండీ! చాలామంది ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. మీరు డాక్యుమెంట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా తీసుకెళ్ళండి. సో, దాంట్లో ఏదైనా చిన్న ఎర్రర్ ఉన్నా సరే వాళ్ళైతే రిజెక్ట్ చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో, డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. గెడ్జెటెడ్ సిగ్నేచర్ అయితే ఉండాలి. 3 కాపీస్ పైన 3 ఫోటో కాపీస్ అనేది మీకు ఆల్ సెట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! అవన్నీ కంపల్సరీగా తీసుకోవాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్‌ది ఉండాలి. సో, ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు పర్ఫెక్ట్‌గా పెట్టుకోనండి. ఇది ఏదన్నా తేడా ఉంటే మాత్రం రిజెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంది. ఎవరైతే మెరిట్‌లో ఉన్న టాప్‌లో ఉన్న వాళ్ళు డాక్యుమెంట్స్‌కి కాల్ లెటర్స్ అనేది మీ క్యాండిడేట్ లాగిన్ ద్వారానే అవ్వచ్చు. సో, ఎవరికైనా ఆల్రెడీ కాల్ లెటర్స్ వచ్చింటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, తెలుస్తది మిగతా వాళ్ళకి కూడా వచ్చాయా లేదన్న కాల్ లెటర్స్. ఒక క్లారిటీ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఆహ్, అంటే మెరిట్ లిస్ట్‌లో ఎక్కడో ఉంటారు. వాళ్ళకి వచ్చిండొచ్చు. అంటే వాళ్ళకి క్లారిటీ లేదు. ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అని తెలిసేదాని కోసం మీరు కామెంట్ బాక్స్‌లో అయితే ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో ప్లీజ్ మీరు కామెంట్ చేయండి. సో, ఇదే అండి. సో, ఒకే పర్సన్‌కి మల్టిపుల్ జాబ్స్ అనేది లైక్ ర్యాంక్స్ వచ్చింటే తను ఫైనల్‌గా అయితే ఒకటే చూజ్ చేసుకుంటాడు. ఇదైతే గుర్తుపెట్టుకోండి పాయింట్. దానివల్ల మీకు ఆ ప్లేస్ అనేది ఖాళీ అవుతది. కింద ఉన్నోళ్ళకి స్కోప్ ఉంటది. తర్వాత ఇంకోటి క్యాస్ట్ చెప్పాను. క్యాస్ట్‌లో ఉన్న స్పెసిఫిక్‌గా బీసీ, ఎస్టీ వీటిలో ఉన్న వాటి వాళ్ళకే మాత్రమే ఇస్తారు. వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వరు. సో, బట్ ఓసీలో మాత్రం అందరూ కాంపిటీట్ అవుతారు. బీసీ వాళ్ళు అంటే మెరిట్ ఉంటే కంపీట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఓసీ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ కాంపిటీషన్ అనే చెప్పాలి. మిగతా కమ్యూనిటీతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ కాంపిటీషన్ అనే చెప్పాలి. సో, ఈడబ్ల్యూసీ ఉన్న వాళ్ళకి ఓన్లీ ఈడబ్ల్యూసీ వాళ్ళు మాత్రమే దానికి పోటీ పడతారండి. సో, ఇదైతే మీరు అందరూ గుర్తుంచుకోవాలి. సో, ఈ ఇన్ఫర్మేషన్ గాని మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫర్దర్‌గా అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోకండి. సో, థాంక్ యూ సో మచ్.